సాధారణంగా అపెండిసైటిస్ అని ఎప్పుడు అంటాము? కుడివైపు కింది భాగంలో నొప్పి వస్తుంది అంటే దాన్ని అపెండిసైటిస్ అని అంటే దాంట్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది, ఒకటి మోషన్ ఇంపాక్ట్ అయిపోవడం వల్ల వచ్చేది, ఫీకోలిత్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల వచ్చేది. సో దీంట్లో ఏదైనా కానీ అపెండిసైటిస్లో జ్వరం వచ్చింది, వాంతులు ఉన్నాయి, సివియర్ నొప్పి ఉంది, మీరు ముట్టుకుంటే మీరు విలువిల్లాడిపోతున్నారు అన్నప్పుడు దాన్ని అపెండిసైటిస్ అనడం జరుగుతుంది. అయితే చాలాసార్లు ఈ అన్ని ఫీచర్స్ ఉండవు. కొంతమందిలో ఫీవర్ ఉండదు, ఓన్లీ వామిటింగ్స్ ఉంటాయి, ఆర్ కొంతమందిలో ఓన్లీ నొప్పే ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటి, అది సబ్అక్యూట్ అపెండిసైటిస్ అని చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఉన్నప్పుడు మనం మందులతోని మేనేజ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఆర్ కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ నొప్పి రావడం మొదలై 2-3 రోజులు అయిపోతుంది, లోపల అపెండిక్స్ అంతా ఒక మాస్ లాగా ఫామ్ అయిపోతుంది. అట్లా ఫామ్ అయినప్పుడు కూడా అది కరెక్ట్ టైం కాదు ఆపరేషన్ చేయడానికి. సో దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి 6 వారాల దాకా వెయిట్ చేసి 6 వారాల తర్వాత సర్జరీకి తీసుకోవడం జరుగుతుంది. సో అపెండిక్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి, అపెండిసైటిస్ ఉందా అంటే కుడివైపు కింది భాగంలో మీకు పెయిన్ వస్తుంది, వాంతులు ఉన్నాయి, జ్వరం ఉంది అంటే అది అపెండిసైటిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ.